తర్వాత కూడా మళ్ళీ సస్పెన్స్ కొనసాగుతున్నది. అంత గందరగోళ వాతావరణం కొనసాగుతున్నది. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతోని. సో ఈ విషయాల్ని చర్చించడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్, డీసీసీ ప్రెసిడెంట్ చెలిమల లక్ష్మీకాంత్ సునీల్ అన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే మధు. బాగున్నారా అన్న? బాగున్నా. సో గతంలో మీరు బీజేపీలో పనిచేసారు కాబట్టి నిజంగా రాజాసింగ్ ఆరోపణల్ని సమర్థిస్తారా మీరు? ముందుగా ఈరోజు మనం పాశమైలారం మృతులు ఎవరైతే ఉన్నారో వారికి నివాళి అర్పించాల్సిందే. అది చాలా ఘోరమైన దుర్ఘటన. తర్వాత బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మధు, మీకు కూడా మీ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ, బీజేపీ పార్టీ అనేది వాస్తవంగా అది ఒక జూటా పార్టీ. ఎందుకు జూటా పార్టీ అంటున్నామంటే, బీజేపీలో పనిచేయడం అంటే జనరల్గా ఎవరన్నా పనిచేస్తే గుట్టకేళ్ళు ఒక 4 రాళ్ళు ఇంటికి తెచ్చుకుంటారు. కానీ బీజేపీలో పనిచేస్తే గుట్టకే మనం రాళ్ళు మోయాలి. ఆ రకమైన పార్టీ బీజేపీ పార్టీ. ఎగ్జాంపుల్ రాజాసింగ్ విషయంలో తీసుకుందాం. ఇవాళ రాష్ట్ర అధ్యక్ష పదవిని 12 మందికి ఊరిచ్చిండ్రు. ఈటల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, సోకాళ్ళు రుద్రమదేవి, వీళ్ళందరూ. రాణి రుద్రమదేవి అంటే మొన్న వచ్చిండ్రు. సో వీళ్ళను పట్టుకొని చేసిర్రు. వాస్తవంగా బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఖచ్చితంగా క్రియాశీలక సభ్యత్వమే 10 సంవత్సరాలు ఉండాలి.